తద్వక్త్ర నిర్గత సుధామయ వాక్యధారాః ఆస్వాద్య శిష్య నివాహ పరతుష్టిమేతి రాపర్తి రామమమలం హృది భావయామి. ప్రజ్ఞానలబ్ధ సమదర్శన బ్రహ్మనిష్టం విజ్ఞాననేతృజన సంశయనోదృష్టిః అజ్ఞానకానన వినాశనదానవహ్నిం రాపర్తి రామమమలం హృది భావయామి. ఈనాడు శ్రీ గురుదేవుల 92వ జన్మదిన మహోత్సవం. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకుపోయే ఉత్తమమైన సమయం. అస్మదాతులకు ప్రభాతకాల అరుణారుణ కాంతులతో తేజరిల్లే ఆ మహనీయుని ముఖారబిందం నుండి వెలువడే దివ్య తేజస్సుని మనసారా వీక్షించి జన్మను చరితార్థం చేసుకోవడానికై దైవం అనుగ్రహించిన శుభ సన్నివేశం. ఆత్మోద్ధరణకై ఆరాటపడే అంతేవాసులకి తమ అనుగ్రహ భాషణలతో అనర్వచనీయ ఆనందానుభూతులను అందించే రసప్రవాహం. ఆ గురు ప్రసాద సమ్మోహిత మధుర సుధారసాన్ని ఆస్వాదించాలని విచ్చేసిన సాధక సభాసదులందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. పరమానందభరితమైన గురుదేవుని సమక్షంలో ఈ సమయంలో ప్రవహించే దివ్యశక్తి మనను చుట్టుకుని ఉన్న శక్తి తరంగాలను ఉన్నతమైన దివ్యత్వంగా మారుస్తాయి. ఇది విశ్వశక్తి యొక్క ఉత్సవం. మనందరికీ గురుదేవులు ఇచ్చే ఒక అద్భుతమైన కానుక ఈ దర్శనం. మనం నిశ్శబ్దంగా విశ్వాసంతో తెలుసుకోగలిగే స్థితిలో ఉంటే దాన్ని చూడగలగం. అలా కాకుండా ఆలోచనలతో మాటలతో చిక్కుకుపోతే ఈ మొత్తాన్ని మనం కోల్పోతాం. దర్శన సమయంలో మన అంతరాత్మ ఆయనతో బంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఆయన నుంచి శక్తి మనలోనికి ఈ సమయంలోనే, ఈ నిశ్శబ్దంలోనే ప్రవేశిస్తుంది. మనలో మార్పును తీసుకువచ్చి దైవత్వం వైపు నడిపిస్తుంది. యవ్వాని దరహాసమీక్షింప కల్లోలితం వైన మనసు శాంతము వహించు యవ్వాని మధుర వాణీనాదమాలకింపగా లోన నాదానుభవము కలుగు. అట్టి గురుదేవులకు ప్రప్రథమంగా భక్తి రసప్లావిత ప్రసూనాలతో కైమొడ్పులర్పిస్తూ వారి ఆశీస్సులను అర్థిస్తూ వారిని వినమ్రంగా వేడుకుంటున్నాం. యోగ చైతన్య దర్శన యోగమంద జాగ్రత్త స్వప్న సుక్తుల జాడ తెలివి గావలినటంచు బోధించి నేర్పునట్టి గురునకు మనసార అంజలింతు. ఈ సభా కార్యక్రమాన్ని ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిద్దాం. చిన్న దైవమే ఇతడు. గాఢ నిద్రానుభవ జ్ఞాన గరిమచాలు సచ్చిదానంద తత్వము విచారమరయ అది తీరమ్ము దరిచేర్చుననుచు పలుకొనట్టి గురునకు మనసార అంజలించి తమ దివ్య సందేశాన్ని ఇవ్వాల్సిందిగా
శ్రీ గురుదేవుల్ని ప్రార్థిస్తున్నాం. ఆనందాత్మకమై అవేయమై వేదాంతైక సంవేద్యమై మౌనీంద్రాశ్రయమై అనంతమై బ్రహ్మ స్తంభ పర్యంతం తానై ఎల్లెడ భక్త సంతతులకు ప్రహ్లాద సంధాయకం వై నిత్యం వై నిర్వికల్పము బ్రహ్మం వేలు మమ్మెప్పుడు. దివ్యాత్మ స్వరూపులారా, అన్ని జన్మల కన్నా దేవతల కన్నా కూడా మానవ జన్మ ఉత్కృష్టమైనదని శాస్త్రము చెబుతున్నాయి. ఎందుచేత మానవుడు మాత్రమే తాను దైవముగా, తనలో ఉన్న దైవాన్ని తెలుసుకుని దైవముగా మారగలడు. ఇతర జీవరాశులన్నిటికీ కూడా ఆ అవకాశం లేదు. ఎందుకంటే ఇతర జీవరాశులు తాము ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళడానికి వాటికి ఆ జ్ఞానం అందరికీ ఉండదు. అయితే మానవుడికి మాత్రం ప్రత్యేకత. మానవుడు తన నిజస్థితిని తెలిసి సంపూర్ణత్వాన్ని పొందగలడు. దైవం తనలోని దైవాన్ని గ్రహించి తానే దైవముగా మారగలడు. అటువంటి అవకాశం ఒక మానవ దేవతలకి లేదు, ఇతర జీవరాశులకి లేదు, ఎవరికి లేని అవకాశం మానవుడికి మాత్రమే ఉన్నది. కనుక అన్ని జన్మల కన్నా మానవ జన్మ ఉత్కృష్టమైనది అని చెప్తారు. కాబట్టి మన జీవితాన్ని చక్కగా నడుపుకొని సంపూర్ణత్వాన్ని సాధించడానికి మానవుడు దైవమే అని గుర్తించడానికి అవకాశం ఉన్నది ఈ మానవ జన్మలోనే. కనుక ప్రతివారు కూడా తమ జీవితాన్ని చక్కగా సరి అయిన బాటలో నడిపించి ఆ వేద ధర్మాలని అర్థం చేసుకుని తాను ఎవరు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నానెవరో నాకు తెలిసినట్టు నేనెవరు, నా పేరు రామారావు కదా, నీ పేరు అన్నావు, నీ పేరు రామారావు, కానీ నువ్వు రామారావు కాదు కదా, నీరెవరో తెలుసుకో, అది ప్రధానం. నేనెవరో తెలుసుకోవడానికి ఏముందండి, నేను ఒక మనిషిని, నువ్వు మనిషివే, పశువు కాదు, స్పష్టంగా కనబడుతూనే ఉన్నావు. కానీ అంతటితో సరిపోదుగా, పశువు కాదు అని తెలిసింది, కానీ నీవెవరో తెలుసుకున్నట్టయిందా? అవ్వలేదు. నేనెవరు అని ప్రశ్నించుకోవాలి ప్రతివారు కూడా. దానికి సమాధానం రాబట్టుకోవడానికే ఈ లోకానికి వచ్చింది. అనేక జన్మలు నడిచిపోయినాయి ఇది వరకు. ఇప్పుడు ఇది మనం అంతా ప్రయత్నం చేసి ఈ జన్మ కడసారి జన్మగా తీసుకోవాలి. మళ్ళీ ఈ పాఠశాలకి రావాల్సిన అవసరం మరి లేదు. మనం తెలుసుకున్నట్లయితే మనం ఆ సత్యాన్ని గ్రహించడం కోసమే ఈ పాఠశాలకు వచ్చాం. ఈ పాఠశాల జగత్ అనేది మన భూమి, మన జన్మ, ఇదంతా దానికి సంబంధించింది. అంచేత ప్రతివారు కూడా తమ జీవితాలని ప్రణాళికాబద్ధం చేసుకొని అది సాధించాలి. ఏది తానెవరో స్పష్టంగా గ్రహించాలి. అదేమిటండి నేనెవరో గ్రహించమని అంటారు? నాకు తెలిసే ఉంది కదా, నేను ఒక మనిషిని, నా పేరు రామారావు, అంటే రామారావు ఇంకేం తెలుసుకోవాలి అని కొందరు అనుకోవచ్చు. అది కాదు తెలుసుకోవడం అంటే. తను అది గ్రహించడానికి మాత్రమే ఇతర జీవుడు కన్నా ఒక ప్రత్యేకమైన పరిస్థితి భగవానుడే కల్పించి ఉంచాడు. ఏటా ప్రత్యేకత అంటే 3 లోకాల్లో సంచరిస్తాడు మానవుడు. అదేంటండి నేను ఎప్పుడు అలా వెళ్ళలేదే, ఇక్కడ ఈ లోకంలోనే ఉన్నాను అన్ని అందరిలో ఉన్న మనసు గబుక్కుని తిరుగుబాటు చేస్తుంది. ప్రతివారు కూడా ఈ లోక సంచారులే అంటే మెలకువ. ఇది ఒక లోకం, ఇదంతా కనబడుతుంది, ఇవన్నీ ఇదేమనుకుంటున్నాం, వీటితో వ్యవహరిస్తున్నాం, అన్నీ జరుగుతున్నాయి. కానీ ఇక్కడే అందరూ పడుకున్నప్పటికీ కూడా ఎవరి కళ వారిదే. ఆ కళలో ఇంకొక విధానం నడుస్తుంది. అక్కడ సంచారం, వ్యవహారం అంతా వేరు. అది అయిపోయిన తర్వాత గాఢనిద్రలోకి వెళుతూ ఉంటాం. గాఢనిద్రలోకి వెళ్ళినప్పుడు ఏమీ లేదు, ఈ లోకం లేదు, పరలోకం లేదు, శరీరం లేదు, ఏమీ లేదు, కానీ తానున్నాడు.
ఎలాగున్నానని అంటాడు అనుకున్న వెంటనే హాయిగా నేను వచ్చాను, హాయి నాకేం తెలియబడలే అంటే అటువంటి హాయి వాడి స్వరూపమే. అది ఎక్కడి నుంచి వచ్చింది? దేని వల్ల వచ్చింది కాదు, ఇంకొకటి లేదు, ఉన్నది తానొక్కడే. కాబట్టి హాయి తన స్వరూపమే హాయి అనేది ప్రతివాడు కూడా విచారణ చేసుకుంటే తెలుసుకోగలరు. అంతేత వాళ్ళ నిజస్వరూపం ఆనందమే. అయితే మనం మరి శరీరం అనుకుంటే శరీరం ఉంటుంది, పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది. శరీరం కాదు నీవు, శరీరం. ఆ శరీరంలో ఉండి దీనంతా నడిపించేవాడు అని చక్కగా వేదములు బోధిస్తున్నాయి. మనం అంతా యథార్థాన్ని గ్రహించే వరకు ఈ లోకానికి రాక పోక తప్పదు. వస్తూనే ఉంటాం, ఏదో కొంత గ్రహిస్తాం, మళ్ళీ వెళ్ళిపోతాం, మళ్ళీ వస్తుంటాం, ఇదే వరుస. ఎంతవరకు ఇలా జరుగుతుంది? ఎంతవరకు అయితే నీవు నీ నిజస్వరూపాన్ని తెలుసుకోవు. నిజస్వరూపం అంటే అదేంటి? నేను తెలుసుకుంటాను, నేను రామారావు, నా శరీరం ఎంతో కనబడతాను అని అనవచ్చు. అది కాదు, నీ నిజస్వరూపం అది కాదు. నువ్వు రామారావు అయితే గాఢంతలో ఉన్నావా? అప్పుడెప్పుడు కళ్ళలో ఇంకో వేషం వేసావు? అదో మనకందుకే భగవానుడు ఈ 3 అవస్థలను కలిగించడంలో మనలో జ్ఞానాన్ని, మన యొక్క నిజ స్వరూపాన్ని గ్రహించడానికి ఉపయోగించి ఆ సంపన్నం అవడం కోసమని. అందుచేత ప్రతివారు కూడా తమ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. మనకి అనేక రకాలుగా పెద్దలు మహర్షులు బోధించిన మార్గములు ఉన్నవి. వాటిని చక్కగా అవగాహన చేసుకుని మళ్ళీ ఈ లోకానికి రావాల్సిన అవసరం లేకుండా, చూడండి స్కూల్ ఫైనల్ అంటారు, మళ్ళీ ఆ స్కూల్కి కూడా రావట్లేదు. స్కూల్ ఫైనల్ పాస్ అయితే మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరమే లేకుండా వాడు మనం చేయవలసింది, నేర్చుకోవాల్సిందంతా సంపూర్ణం అయిందన్నమాట. స్కూల్లో నేర్చుకోవాల్సింది. అట్లాగే మనం కూడా ఈ స్కూల్ ఫైనల్లో మనం నేర్చుకుంటే మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏమి ఉండదు. అది నేర్చుకోవడానికి వచ్చామనే సంగతి ప్రతివారు గుర్తుంచుకోవాలి. దాని కొరకై ఎక్కువ శ్రమపడాలి. అది తప్ప ఇతర విషయాలు అన్నింటిలోనూ మానవుడు కాలాన్ని, శక్తిని ఖర్చు పెడుతున్నాడే తప్ప ఆ విషయం వైపు వెళ్ళడమే లేదు. అందుచేత పెద్దల యొక్క సేవ చేసి వారి ద్వారా ఈ సత్యాన్ని గ్రహించి దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రతివారు కృషి చేయాలి. వాడి కృషికి భగవాన్ అనుగ్రహం కూడా కలిసి వస్తుంది. ప్రతివారు కూడా తమ యొక్క గమ్యం ప్రధాన అని ముందర గుర్తించారు. ఆ గమ్యాన్ని చేరడానికి మార్గం ప్రధాన అని మనకి చక్కగా ఆ గమ్యం చేరిన వాడు అతను చూపించారు. మనకి అతి సులువుగా ప్రతి ఒక్కరూ కూడా ఆ స్థితికి వెళ్ళేటట్టుగా అవకాశాలు కల్పించబడ్డాయి. మనకేమో ఆశ్రమం ఉన్నాయి, బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం అని ఈ 4 ఆశ్రమాలు అంటే 4 స్టేజెస్ అన్నమాట. మానవుడు తన యొక్క నిజస్వరూపాన్ని గుర్తించి శాశ్వత ఆనంద పదవిగా భగవంతుడిగా గుర్తించడానికి ఈ 4 స్టేజెస్ అన్నమాట. 4 ఆశ్రమాలు కూడా. బ్రహ్మచర్యాశ్రమంలో మనం ఈ పెద్దల యొక్క నడక ఎట్లా జరిగిందో, వాడు ఎట్లా పొందారో అదంతా గ్రహించడానికి తన యొక్క శక్తిని, బుద్ధిని ఉపయోగిస్తాడు. తర్వాత గార్హస్థ్యాశ్రమంలో ప్రాక్టికల్గా చూస్తాడు. ఏం నేర్చుకున్నాడో బ్రహ్మచర్యాశ్రమంలో అవి మనం ప్రాక్టికల్గా గ్రహించడానికి ప్రయత్నం చేస్తాడు సమాజంలో. ఆ రకంగా చక్కగా జీవితాన్ని గడిపిన తర్వాత సమాజంలో కూడా అనేక మంది అనేక విషయాలు గుర్తించిన తర్వాత తన జీవితానికి పరమార్థాన్ని బావుగా గ్రహించి దాన్ని పొందడానికి మిగతా వానప్రస్థము, సన్యాసము 2 ఆశ్రమములు ఉన్నది. బ్రహ్మచర్యం, తర్వాత గార్హస్థ్యం, గృహస్థ జీవితం, ఆ తర్వాత వానప్రస్థం, సన్యాసం. ఈ వానప్రస్థం అంటే ఏంటండి అంటే వనంలోకి వెళ్ళిపోవడం అంటారు కొందరు. అది కాదు. ఈ బాహ్య విషయాల యందు అనురక్తి తగ్గించి ఆంతరంగిక విషయములందు అవగాహన పెరగడానికి,
చేసే కృషి, అది వానప్రస్థం. అది పొందిన గ్రహించిన తర్వాత దాన్ని పొందడానికే సన్యాసం అవసరం. సత్న్యాసం. సన్యాసం అంటే ఒక్క సత్పదార్థం అంటే సదా మనస్సు తగిలి ఉండడం. ఇవన్నీ అసత్పదార్థం అని చక్కగా గ్రహిస్తాడు. అసతోమ సద్గమయ అని మనం ప్రార్థన చేస్తాం. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అందరినీ కబడించేది మృత్యు. దాన్ని దాటడం ఎవరికి సాధ్యం కాదు మామూలుగా. వాడు తన స్థితిని, యథార్థ స్థితిని తెలుసుకుంటే మృత్యువు తనకి లేదు, నేను శాశ్వతం సచ్చిదానంద స్వరూపుణ్ణి అని గుర్తించుకుంటాడు. ఆ స్థితిలో ఉంటాడు. వాడికి మాత్రం మృత్యువు లేదు. మృత్యు అనేది శరీరానికి. ఈ శరీరం ఎప్పుడైనా, ఆ మాటలోనే అర్థం ఉన్నది. శరీరం అన్న మాటకు అర్థం ఏంటంటే శిథిలమయ్యే స్వభావం కలిగింది. క్రమక్రమంగా క్షీణించి నశించేది శరీరం. ఆయన తాను మాత్రం ఎప్పుడు ఉండేవాడే. ఎన్నో శరీరాలు ధరించాడు, ఈ స్థితికి వచ్చాడు. అందులో మానవ శరీరం పొందడమే ఒక గొప్ప మా అదృష్టం. ఈ మానవ జన్మలో కూడా అనేక రకాల తరహాలు ఉన్నాయి. వాటన్నిటికన్నా మంచి అవకాశం కలిగి భగవంతుని తెలుసుకోవడానికి కృషి చేసేవాళ్ళ సంఖ్య మెచ్చుకోదగింది. వాడు ఆ రకంగా ప్రతివారు కూడా కృషి చేసి తమ యొక్క నిజస్వరూపము ఆ సచ్చిదానందమైన పరబ్రహ్మమే అని తెలుసుకునే వరకు ఈ రాకపోకలు తప్పవండి. ప్రతివారు వస్తారు, ఇక్కడ కొంతకాలం జీవనం గడుపుతారు, మరణిస్తారు, మళ్ళీ వస్తారు. ఆ విషయమే చాలామందికి తెలియదు. పునర్జన్మ సిద్ధాంతం చక్కగా గ్రహించి అనువదించి దానికి అనుగుణంగా జీవితాన్ని నడిపేటువంటి విధానాలు సూచించినటువంటి మతమే హిందూ మతం. ఈ మతం గొప్పది, ఆ మతం తక్కువ అని కాదు. అంటే దీనిలో మార్గం ఉన్నది, గమ్యం ఉన్నది. గమ్యం స్పష్టంగా తెలుసుకుంటాడు, ఎవరికి వారే తెలుసుకోవచ్చు. ఆ గమ్యాన్ని చేరడానికి కావాల్సిన మార్గం కూడా ఉన్నాయి. అలాగా చెప్పగలిగినటువంటి సత్యాన్వేషణ సత్పరులకు చక్కగా బోధించగలిగినటువంటి మన గ్రంథములు ఉన్నవి. అనుభవజ్ఞులు ఉన్నారు, మహనీయులు అందరూ ఈ వ్యక్తి వారి యొక్క అనుభవాన్ని రికార్డు చేశారు. దాని ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా ఆ మార్గంలో గమనించి తమ యొక్క సత్యస్వరూపం సచ్చిదానందమే కానీ నశ్వరమైన ఈ శరీరం కాదని గుర్తిస్తారు క్రమక్రమంగా. అది ఎప్పుడైతే గుర్తించాడో అనేక రకాల దోషాలన్నీ నశిస్తాయి. తాను శరీర తాదాత్మ్యం పొందడం చేత నేను అట్టువాణ్ణి, నేను ఇటువాణ్ణి, నేను మగవాణ్ణి, నేను ఆడవాణ్ణి, ఈ రకమైన భావాన్ని స్థిరంగా ఉండి అభ్యంతరాలు కలిగిస్తూ అసంపూర్ణతతో జీవితాలు గడిచిపోతూ ఉంటాయి. ఈ స్థనంలో ఉన్న సంపూర్ణత్వం అనే దైవం అనేది గుర్తించగలగడం అంత తేలిక కాదు. అది సద్గురు కటాక్షం ఉండాలి, భగవద్ అనుగ్రహం ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది. కాబట్టి ప్రతివాళ్ళు చక్కగా గుర్తించగలిగింది. దీని అంతటికీ కారణం ఒకనొక తత్వం ఉన్నది. దానికి ఏ పేరు పెట్టుకో, ఏ గుర్తు పెట్టుకో. రాముడును, కృష్ణుడును, భగవానుడును ఏమనుకో, ఇష్టం వచ్చిన గుర్తుని నువ్వు పెట్టుకోవచ్చు. యు ఆర్ క్వైట్ ఫ్రీ. యు హ్యావ్ ఎనీ సింబల్. అంటే ఆ సింబల్ ఏదైనా పెట్టుకోవచ్చు, నీ ఇష్టం వచ్చిన సింబల్ మార్చదు. ఒక మారే పెళ్లి వివాహం జరగడం అనేది ఆచారం మన దేశంలో. ఒక స్త్రీ వివాహం అయిన తర్వాత మళ్ళీ వివాహం కోసం ప్రయత్నించదు. అట్లాగే పురుషుడు కూడా మన సాంప్రదాయం అది. ఎందుకని అంటే ఒక మారు ఎన్నుకున్న మార్గాన్ని మళ్ళీ విడిచి అడుగుకి అంటే వాడి జీవితం వృధా అయిపోతుంది. అందుకని కుమారి నిర్ణయం చేసుకోవాలి, భగవాన్ చేరడానికి ఉపాయం ఏమిటి. మహర్షులు ఎన్నో చెప్పారు మార్గాలు. మనం ఉన్న స్థానానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ స్థానానికి మనం అది ముందు తెలుసుకోవాలి. నేను శరీరమే అనే భావం చాలా దృఢంగా ఉంటుంది. నిద్రలో మేలుకొల్పి ఏదో ఎవరు నువ్వు అంటే నేను రామారావుని అంటాను. అంత తాదాత్మ్యం చెంది ఉన్నాం మనస్సుతో, శరీరంతో, మన పేరుతో కూడా. ఈ తాదాత్మ్య బుద్ధి
మనని వెనక అవుతూనే ఉంటుంది. అయితే గ్రహిస్తే, సత్యాన్ని గ్రహిస్తే ఏనకంట సత్యన ఆనందమయుడా అని గుర్తిస్తాడు. సత్యాన్ని గ్రహిస్తే అది గ్రహించడానికే అనేక మార్గాలు, అనేక ఉపాయాలు ఎవరున్న స్థానం నుంచి వారు ప్రయాణం చేయడానికి లేని వాటలు మనకు ఉన్నాయి. అంచేత తానున్న స్థానం తను గుర్తించడం కూడా చాలామందికి కష్టమే. అని విచారణ చేసుకోవాలి. మనకి అది తెలుసుకోవడానికే త్రిలోక సంచారం ఇచ్చాడు భగవానుడు. అంటే ఏంటి? మెలకువ, కర, గాఢనిద్ర. ఈ సంచారం వలన మనం స్పష్టంగా గ్రహించగలుగుతాం. ఏమిటని? నేను ఈ శరీరమే కాదు, శరీరం కన్నా భిన్నమైన వాడిని కూడా. ఈ శరీరము పగలు మెలకువ శరీరం ఇది, నిద్రలో మరో కళలో మరో శరీరం. అక్కడ అనుభవాలు వేరు. గాఢనిద్రలో ఉన్నప్పుడు శరీరమే లేదు, ఏ శరీరం లేదు, శరీరం శ్వాస లేదు. కానీ ఆ హాయి కానీ దీనికి అంటాడు మెలకు వచ్చిన వెంటనే. ఆ హాయి ఎలా వచ్చింది? దేనివల్ల వచ్చింది కాదు, వాడి స్వరూపం అక్కడ మరొకటి లేదు, రెండవది లేదు. గాఢనిద్రలో లోకమే లేదు, మరొక వస్తువే లేదు, ఈ భావన లేదు, ఒక్కడే ఉన్నాడు. తాను హాయిగా అనిపించాను అంటాడు. ఆ హాయి ఎక్కడి నుంచి వచ్చింది అని విచారణ చేసుకోవాలి. హాయి వాడి స్వరూపమే హాయి, ఇంకోటి ఏది వచ్చింది, ఇంకోటి ఏమీ లేదు కదా. గాఢనిద్ర రెండవది లేదు, తానొక్కడే. అంటే తానే ఆ సచిదానంద స్వరూపం అనేది గుర్తించే వరకు ఈ పాఠశాలకు వస్తూనే ఉంటాం. ఈ లోకం పాఠశాలకు వస్తూ ఉంటాం, వెళుతూ ఉంటాం. అది గుర్తించే మళ్ళీ రావాల్సిన అవసరం మళ్ళీ లేదు. అటువంటిప్పుడు మనం దాని కొరకే ఎంతైనా శ్రమపడాలి. ఎందుకంటే ఏదో సుఖంగా ఉండవచ్చు, నాకు డబ్బు సంపాదించడానికి శ్రమపడుతున్నాం, నాకు ఇల్లు ఉండాలని, ఒక తోడు ఉండాలని, ఇవన్నీ చేస్తున్నాం కదా. అట్లాగనే ఏది శ్రమ పడితే, ఏది గ్రహిస్తే మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు. ఈ పాఠశాలలు నేర్చుకోవాల్సిన పని లేదు, అది సంపూర్ణం అయిపోయింది. స్కూల్ ఫైనల్ అంటారు చూడండి, అదే ఫైనల్. మరి స్కూల్లోకి రాక్కలే. ఎలాగో అట్లాగే మనం కూడా ఈ సత్యాన్ని గ్రహించి చక్కగా నేనఖండ సచ్చిద ఆనందమయుడా అనేది గుర్తించే వరకు కూడా ఈ లోకానికి రాక పోక తప్పదు. అది అంత వేగిరం గుర్తిస్తే అంత వేగిరంగా మనం మన యొక్క నిజస్థితిలో ఉండి ఆనందంగా గడపగలం. ఇక్కడ తర్వాత మరి రావాల్సిన అవసరం లేదు ఈ పాఠశాలకి. మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాం. ఎందుకని? ఆ పాఠం నేర్చుకోకపోతే. అందుకోసమే ఎంత వేగిరంగా ఆ పాఠం నేర్చుకుంటే అంత మేలు. ఇందులో మీకు కొన్ని సంశయాలు ఉండవచ్చు. ఆ సంశయాలు ఉన్నప్పుడు అభివృద్ధి ఉండదు. అంటే ఈ సంశయాలు అడిగి తెలుసుకుని, పెద్దలను అడిగి వాటిని గ్రహించి దాన్ని సదా ధ్యానిస్తూ ఉండాలి, భావిస్తూ ఉండాలి. జన్మ అప్పుడు సార్థకం అవుతుంది. మళ్ళీ ఈ పాఠశాలకు రావక్కర్లే. అంటే ప్రతివారు కూడా ఈ సత్యాన్ని చక్కగా అర్థం చేసుకుని మీకు కొన్ని సంశయాలు అడగడానికి ఇప్పుడు కొంతవరకు మీకు సమయం కూడా ఇస్తాను. ఏదో అడిగితే అడగవచ్చు. అంతేనా? అయితే సాధారణంగా కలిగే సంశయాలు నేను చెప్తా, చెప్పి వాడి జవాబు చెప్తా. సాధారణంగా ఏంటంటే, నేను శరీరం కాకపోతే మరి ఏంటండి అని అడుగుతాడు ఒక సంశయం. నీవు శరీరమే అని అనుకుందాం, ఏ శరీరం నువ్వు అని నేను ప్రశ్నించక తప్పదు. చిన్నప్పుడు 18 అంగుళాలు ఉన్నావు, పుట్టిన తర్వాత కొన్నాళ్ళకి, ఆ తర్వాత ఇప్పుడు 6 అడుగులు పడి అయినావు. ఎన్నో మార్పులు వచ్చాయి. అది వరకు లేని అవయవాలు వచ్చాయి. ఇప్పుడు ఎన్నో రకాల చేంజెస్తూనే ఉన్నాయి. అయినా నేనే అంటావు. అప్పుడు ఏ పేరు పెట్టి తెచ్చాడో ఇప్పుడు అదే పేరు అంటావు. అది ఎందుకు అంటున్నావు? ఈ శరీరం మార్పు చెందుతున్నది కానీ నీవు మార్పు చెందలేదు. అప్పుడు నేనే అన్నావు, ఇప్పుడు నేనే అంటావు. అప్పుడు నేను అలా చేసాను, నాకు ఇది అవసరం, నేను ఎలా ఉన్నాను అంటావు. అంటే అందులో నేను మారలేదు, శరీరం మారుతోంది. అనేక రకాల చేంజెస్ వస్తున్నాయి. కాబట్టి నేను అఖండ సచ్చిద ఆనందమయ్యా అంటే నా నిజస్వరూపం ఏమిటి? దుఃఖభూయిష్టమైన ఈ సంసార
సాగరంలో ఈరడమా? అది కానే కాదు. నా నిజస్వరూపం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రతివాడు. ఎట్లా తెలుస్తుందండి? అందుకు తెలియడానికే భగవానుడు సృష్టిలోనే మనకి త్రిలోక సంచారం ఇచ్చాడు. 3 లోకాలు తిరుగుతాము ప్రతిరోజు. అదేంటండి ఇవన్నీ వింతగా చెబుతున్నారు? 3 లోకాలు ఎక్కడ, ఈ లోకంలో ఉన్నాం కదా అనుకుంటారు. 3 లోకాలంటే నెలకు ఒక లోకం. నెలకు ఉన్నప్పుడు ఇవన్నీ కనబడుతున్నాయి, ఇదంతా ఉన్నారు, నేను మీరు చెప్పుకుంటున్నాం, మాటలు విన్నాం. ఇక్కడే మనమే అందరం కూడా నిద్రపోయినట్లయితే ఎవరి కళ అది. కళ ఇంకొక లోకం. ఆ కళలో అనేక రకాల సుఖాలు దుఃఖాలు అనుభవాలు జరుగుతూనే ఉంటాయి. ఆ లోకంలో ఉన్నంతసేపు అది యథార్థమే, దాన్ని సంశయించడం ఉండదు. కళలో ఉన్నంతసేపు కళ యథార్థమే. ఆ తర్వాత నెలకు గాఢనిద్రలో పెడతారు. కళ కానీ నెలకు కానీ లేని స్థితి ఇది. ఆ గాఢనిద్రలో ఉన్నంతసేపు కూడా ఏమీ లేదు, ఉన్నది ఒక్కడే. నెలకు వచ్చిన వెంటనే హాయిగా నిర్మించాను, నాకేం తెలియబడలేదు అంటారు. అంటే అర్థం ఏంటి? నీకు తెలివి ఉండి తెలియబడలేదా? తెలివి లేక తెలియబడలేదా? నాకు తెలివి ఉన్నది. ఎందుకన్నది? హాయిగా ఉన్నాను, తెలుసుకుంటున్నానుగా. తెలివి ఉన్నది, కానీ తెలుసుకోవడానికి ఇంకొకటి లేదు, ప్రాణొక్కడే. యథార్థంగా ఇస్తే ఇదంతా కలవంటి వింటే కానీ నిక్కం కాదు. హరాభికి హరాభి ఊరిస్తాడు తోటి బాలుకంపై కూడా. ఇదంతా స్వప్నతుల్యం తప్ప యథార్థం కాదురా. అంటే నిజానికి ప్రతివారు కూడా మరి అయితే ఎలాగంటే నేను జీవించడం ఇవన్నీ అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, చెయ్యాలి. స్వప్నంలో ఉన్నప్పుడు కూడా రూపం చేస్తూనే ఉంటాడు. అలాగా మనం కూడా మనకి ఆ సత్యాన్వేషణ కోసమని శరీరము మనస్సు ఇంద్రియాలు దివ్యంగా ఉండాలి కనుక దానిపైన శ్రద్ధ తీసుకోవాలి. ఆ సత్యాన్వేషణం సంపూర్ణమైన తర్వాత నాను సత్యాలను స్వరూపుణ్యాన్ని గుర్తించిన తర్వాత వాడు తిన్నాడా, ఉన్నాడా, బట్టలు కట్టుకున్నాడా, ఇదా ఏం పట్టం. ఆ స్థితిలోనే ఉంటాడు ఎప్పుడు కూడా. అందుకని ప్రతివారు కూడా ప్రయత్నించి ఆ స్థితిని పొందడానికి కృషి చేయాలి. తెలుసుకున్నాం అక్కడంటే వెళ్తే అక్కడ ఏ నియమాలు ఏమిటో అంతా కలిసి ఉండవచ్చుగా. మరి కుల నియమాలు కానీ సెక్స్ నియమాలు కానీ ఏం లేవు ఆ దేశంలో అని మీరు విన్నారనుకోండి, అయితే ఆ దేశం వెళ్ళిపోదాం బాగుంటుంది అని అనుకోవచ్చు. అట్లాగే మనం కూడా ముందర అటువంటి ఒక స్థితి ఉన్నదని గుర్తించితే దాని కొరకై ప్రయత్నం చేస్తాం. ఎలా గుర్తించాలంటే మాకు ఎలా తెలుస్తుంది అంటే, మీరందరూ కూడా నిత్యం మీరు అనుసరించేటి అనుభవాన్ని విచారణ చేసుకోవాలి. అదే నేను ఎప్పుడు చెబుతా, వాడు కూడా త్రిలోక సంచారి. అంటే నెలకు ఒక లోకం, కళ ఇంకొక లోకం, గాఢంతో ఇంకొక లోకం. ఈ 3 లోకాలని మనం రోజు తిరుగుతూనే ఉన్నాం. ఒక్కొక్క దాని గురించి స్పష్టంగా తెలుసుకున్నట్టయితే మనకి మళ్ళీ ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు, మనకి మరణం లేదు, శాశ్వతమైన వాడమే, సచ్చిదానంద స్వరూపమే అని గుర్తించినప్పుడు ఏమీ మన పట్టం మనకి. అది కావాలి, అది గుర్తించాలి, అనుభవం తెచ్చుకోవాలి. అనుభవించిన తర్వాత మాత్రమే మనకి ఇవన్నీ వీటి తాలూకు నిజస్థితి అర్థం అవుతుంది. ఇదంతా కలవనికి వింటే కానీ నిక్కము కాదు అని ప్రహ్లాదుడు చెప్పిన మాటకి అర్థం అప్పుడు